ఒకవేళ ట్యాపింగ్లో ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే దాని మీద చట్టబద్ధంగా యాక్షన్ తీసుకోమని మేమే చెప్తున్నాం కదా. మేము ఇప్పుడు కాదన్నామా? ట్యాపింగ్ ఈజ్ అలౌడ్ బై లా. చట్ట ప్రకారం ట్యాపింగ్ చేయొచ్చు. భారత ప్రభుత్వం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, చట్టమే చెప్తున్నది. ఒకవేళ దాన్ని వాడుకొని ఎవరైనా దందాలు చేసినా, లేకపోతే ఎవరైనా బెదిరింపులు చేసినా, ప్రైవేటుగా లబ్ధి పొందినా అది నేరం. దాని ప్రకారం మీరు ఐటీ యాక్ట్ కింద కేసు బుక్ చేయండి, వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. ఇప్పుడు దాని కింద నువ్వు ఆ విధంగా చేసినా కూడా 3 సంవత్సరాల కన్నా ఎక్కువగా శిక్షలు లేవు ఐటీ యాక్ట్ ప్రకారం. ఈ శిక్షలు లేవని తెలివిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందా అంటే వీళ్ళను సైబర్ టెర్రరిస్టులుగా తీర్చిదిద్దిండ్రు. సైబర్ టెర్రరిస్టులుగా నింద మోపినరు. ఎవరి మీద? ఇగో ఈయన మీద. ఈయన సైబర్ టెర్రరిస్ట్ అంట. తెలంగాణ ప్రజలు చూడాలి. ఈయన సైబర్ టెర్రరిస్ట్. 66F ఐటీ యాక్ట్ ప్రకారం ఈయన సైబర్ టెర్రరిస్టు. దేశం కోసం ఎంతో త్యాగం చేసి అనారోగ్యంగా ఉన్నా కూడా పనిచేసిన ఇతను ఇప్పుడున్న డీజీపీ గారి దగ్గర పనిచేసిండు, అంతకుముందు మహేందర్ రెడ్డి గారి దగ్గర పనిచేసిండు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిండు, అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు పనిచేసిండు, కేసీఆర్ గారి దగ్గర పనిచేసిండు. ఇంతమంది దగ్గర పనిచేసిన ఈయన ఎన్నో పథకాలు సాధించిన సైబర్ టెర్రరిస్ట్ అంట. A1. అసలు సైబర్ టెర్రరిజం అంటే ఏంటి? ఈ దేశంలో నెట్వర్క్, రైల్వే నెట్వర్క్ కావచ్చు, ఎయిర్లైన్స్ నెట్వర్క్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ వెబ్సైట్స్ కావచ్చు, గవర్నమెంట్ డేటా సెంటర్స్ కావచ్చు, ఎన్ఐసి డేటా సెంటర్స్ కావచ్చు, పవర్ గ్రిడ్స్ కావచ్చు, రోడ్ నెట్వర్క్స్ కావచ్చు, టాల్ గేట్స్ కావచ్చు, ఇంకేమైనా హాస్పిటల్ నెట్వర్క్స్ కావచ్చు, వీటన్నిటిని హ్యాక్ చేస్తే అది సైబర్ టెర్రరిజం అవుతుంది. ఆ నెట్వర్క్స్ని డిస్ట్రాయ్ చేస్తే సైబర్ టెర్రరిజం అవుతుంది. డేటా సెంటర్లను డిస్ట్రాయ్ చేస్తే సైబర్ టెర్రరిజం అవుతుంది. బ్యాంకులను డిస్ట్రాయ్ చేస్తే సైబర్ టెర్రరిజం అవుతుంది. ఈయన దేశాన్ని రక్షించిండండి. ఇతను దేశాన్ని రక్షించిండు. ఈయన చేసిన నేరం ఎంత ఏందా అంటే ఇప్పుడు ఆయన నోటి ద్వారా కేసీఆర్ గారి పేరు రావట్లేదు. అందుకొరకు కేసీఆర్ గారి పేరు రావాలి, హరీష్ రావు గారి పేరు రావాలి, కేటీఆర్ గారి పేరు రావాలి, అర్జెంటుగా వాళ్ళని జైల్లో పెట్టాలి. అది రేవంత్ రెడ్డి గారు ప్రతీకార వంచతోని రగిలిపోతూ ఉన్నారు. అందుకొరకే 66F పెట్టిండు. ఎట్లయితే ఊర్లలో పోలీసు వాళ్ళు చిన్న తన్నుకుంటే 324 బదులు ఒకప్పుడు 307 పెట్టేటోళ్ళు, అటెంప్ట్ టు మర్డర్ పెట్టేటోళ్ళు. ఆ విధంగా 3 సంవత్సరాల శిక్షనే ఉందని చెప్పి 66F పెట్టిన టెర్రరిస్ట్గా ప్రభాకర్ రావును ప్రకటించిండు. దాంతో ఆయన ఇప్పుడు బెయిల్ లేకుండా ఉండాలి. కాకపోతే గౌరవ దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ నిజానిజాలు చూసింది కాబట్టే ఈ ప్రభాకర్ రావు గారికి ఇంటరిం బెయిల్ ఇచ్చారు. ఆ ఇంటరిం బెయిల్ను క్యాన్సిల్ చేయమని కనీసం అంటే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎవరి డబ్బులండి ఇవి? ఆ చక్రధర్ గౌడ్ ఆయన మీద 10 కేసులున్నాయి, రకరకాల కేసులున్నాయి. ఆ చక్రధర్ గౌడ్ పంజాగుట్టలో ఒక ఫేక్ కేసు పెడితే ఆ ఫేక్ కేసు నిజమని చెప్పి నమ్మించడం కోసం సిద్ధార్థ లూత్రా లాంటి పెద్ద పెద్ద లాయర్లను తీసుకుపోయి కొట్లాడిండ్రు. అరే దేశంలో అడిషనల్ సొలిసిటర్ జనరల్, బీజేపీ ప్రభుత్వంలో ఉండే అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఈ ప్రైవేటు కేసులను వాదించనీకి వస్తున్నాడు. అంటే బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ కాకపోతే ఇది ఎట్లా జరుగుతుంది? హౌ కెన్ అన్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా comes to Supreme Court and then argues in favor of somebody who is fighting his private case? ఏ విధంగా వీలవుతుంది? అసలు ప్రభుత్వ అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఇట్లా ప్రైవేట్ కేసులు వాదించవచ్చా? దాదాపు 15 కోట్ల నుంచి 20 కోట్ల రూపాయల డబ్బులు ఈ ఫేక్ కేసులను కాపాడుకోవడానికి పెడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మేము ఈరోజు మళ్ళీ చెప్తున్నాం, మీకు ఇన్ని అక్రమాలు చేస్తూ ఉన్నారు. మేము మళ్ళీ పోలీస్ ఆఫీసర్లు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, దీంట్లో ఉండే ఆఫీసర్ల పేర్లు మేము తీయడం లేదు. మాకు ఆ కల్చర్ నేర్పించలేదు కేసీఆర్ గారు. అది కరెక్ట్ కూడా కాదు, అంతటి కుసంస్కారం కాదు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారు లీడర్ ఫర్ అపోజిషన్ ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఆఫీసర్ల పేర్లు తీసుకున్నాడు. కానీ మేము అట్లా ఆఫీసర్ల పేర్లు తీసుకోవడం లేదు. ఎందుకంటే రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీలాంటి వాళ్ళతోనే పనిచేయించాల్సి ఉంటుంది. మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఏ పోస్టులు కూడా పర్మనెంట్గా ఉండవు. ఈ పోస్టులు శాశ్వతం కాదు. చట్టమే శాశ్వతం, రాజ్యాంగమే శాశ్వతం, ధర్మం శాశ్వతం, న్యాయం శాశ్వతం. మీరు ఈ పోస్టులు ఇవాళ ఉంటారు, రేపు పోతారు, ఎల్లుండి రిటైర్ అయిపోతారు. ఈ రిటైర్ అయ్యి ఒక 3 రోజుల ముచ్చట ఉండే ఈ పోస్టుల్లో ఆ పోస్టుల్లో ఉండాలనో
లేకపోతే ముఖ్యమంత్రి గారు హోంమంత్రి గారి మెప్పు పొందాలనో మీరు అడ్డదారులు దొక్కుతున్నారన్న ఆందోళన మాకు కలుగుతూ ఉన్నది. ఇది మంచి సంస్కృతి కాదు. నా పోలీసు మిత్రులకు నేను చెప్తా ఉన్నా, ఐఏఎస్లో ఉండే మిత్రులకు కూడా చెప్తా ఉన్నా. ఇవాళ ప్రభాకర్ రావుకి ఇవాళ అయింది, రేపు మీకు కూడా కాదని గ్యారంటీ ఉన్నది. రేవంత్ రెడ్డి గారి గురువు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు, 16 మంది ఆఫీసర్లను పోస్టింగ్ లేకుండా ఘోరంగా అవమానించిండు. 6 నెలల పాటు 3 జైలుకు పంపించిండు. 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను జైలుకు పంపించిండు. 16 మందిని ఒక రూమ్లో పడేసి మీకు 6 నెలల పాటు పోస్టింగ్లు ఉన్నామని చెప్పిండ్రు. ఏమనంటే మా బుక్ ఉన్నదోటి, ఆ రెడ్ బుక్లో మీ పేర్లు ఉన్నాయని చెప్పేసి. అదే దారిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పోతా ఉన్నది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారులారా మీకు చేతులు జోడించి చెప్తున్నా, ఒకప్పటి మీ సహచరులుగా చెప్తున్నా, దయచేసి చట్టాన్ని గౌరవించండి. ఎవరి మెప్పు కోసమో, ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే కొందరు దుర్మార్గులు ఎవరైతే స్వార్థపరులు ఉన్నారో, కబ్జాదారులు ఉన్నారో, వాళ్ళందరి మెప్పు కోసమో, వాళ్ళను ఖుషి చేయడం కోసమో మీరు ఇలాంటి అడ్డదారులు దొక్కి మీ ఓన్ కొలీగ్ను, మీతో పాటు 30 సంవత్సరాలు పనిచేసి దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన ప్రభాకర్ రావు గారిని, లేకపోతే అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకండి. వాళ్ళకేం తెలుస్తుంది? కుటుంబ సభ్యులకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆఫీసర్లుగా మనం ఉంటాం. వాళ్ళని తీసుకొచ్చి మనం పోలీస్ స్టేషన్లలో గంటల తరబడి విచారించడం ఏంది? ఒకప్పుడు పంజాబ్లో టెర్రరిజం బలంగా ఉన్న రోజుల్లో ఎంతో గొప్పగా పనిచేసిన అధికారులను టెర్రరిజం అంతా అంతమైపోయిన తర్వాత వాళ్ళందరి మీద ట్రిబ్యునల్ వేసి వాళ్ళందరి మీద ఇట్లనే ఘోరంగా ఈరోజు ప్రభాకర్ రావుని ఏ విధంగా అయితే సతాయిస్తున్నామో ఆ విధంగా సతాయించినందువల్ల, వాళ్ళను పూర్తిగా టార్చర్ చేసినందువల్ల వాళ్ళందరూ రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్స్. ఆ పరిస్థితి తెలంగాణకు తీసుకురక్కండి. రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. అలాంటప్పుడు మీరు చట్ట ప్రకారమే డ్యూటీలు చేయండి. డోంట్ క్రాస్ ద లైన్, ప్లీజ్ డోంట్ క్రాస్ ద లైన్ అండ్ డోంట్ స్టూప్ డౌన్ టు ద లోయెస్ట్ లెవెల్స్. ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫాలో చేయండి. అంతే తప్ప ఇట్లా మీరు కేసును తిమ్మిని బమ్మి చేయాలని ఎట్లనే చేసి కేసీఆర్ గారి పేరు తీసుకురావాలి, కేటీఆర్ గారి పేరు తీసుకురావాలి, హరీష్ రావు గారి పేరు తీసుకోవాలి, ఇంకా మిగతా సీనియర్ నాయకుల పేర్లు తీసుకురావాలని మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన నోటీసులు ఇవ్వకండి. మళ్ళీ ఆయన చిరుమర్తి లింగ గారికి ఇచ్చిందంట, మళ్ళీ జైపాల్ యాదవ్ గారికి ఇచ్చిందంట, తర్వాత మొన్న కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారికి ఇచ్చినట్ట, వాళ్ళ అబ్బాయికి కూడా నోటీస్ ఇచ్చినట్ట, మన ఎమ్మెల్సీ నవీన్ గారికి ఇచ్చినట్ట, వాళ్ళ ఫాదరు 70 సంవత్సరాల ముసలాయన, పాపం ఆయనకేం తెలుస్తుంది, కొండలరావు గారికి ఆయనకు నోటీస్ ఇచ్చినట్ట. ఇట్లా ఎంతమందికి నోటీస్ ఇస్తారు? ఏంది అసలు? రేవంత్ రెడ్డి గారిని కృషి చేయడానికి కోసం ఇంతమందిని ఇబ్బంది పెట్టాలన్నా మీరు? అసలు మీరు సిట్టేయాల్సింది ఎవరి మీద? రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. సిట్టేయాల్సి ఎవరి మీద? కోదాడలో పోలీసుల కస్టడీలో చచ్చిపోయిన కర్ల రాజేష్ ఎట్లా చచ్చిపోయిండో వేయండి. షాద్నగర్లో కులాంతర వివాహం తమ్ముడు చేసుకుంటే అన్నను పోలీసుల నాలెడ్జ్తోనే పోలీస్ స్టేషన్లో పంచాయతీ అయింది అది. ఆ ఎర్ర రాజశేఖర్ను నవాబ్పేట అడవులలోకి తీసుకుపోయి ఘోరంగా చంపి శవం కూడా కనిపించకుండా కాల్ చేసిండ్రు. దాని మీద సిట్ వేయండి. 9200 హిల్ట్ స్కామ్ ఉంది, దాని మీద సిట్ వేయండి. మహిళా ఐఏఎస్ అధికారులను కొంతమంది మంత్రులు అసభ్యకరమైన రీతిలో వేధిస్తున్నారు, మీకు దమ్ముంటే దాని మీద సిట్ వేయండి. నేను ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అడుగుతా ఉన్నా, తెలంగాణ ఐఏఎస్ ఆఫీసర్ అసోసియేషన్ అడుగుతున్నా, మీరు కేవలం నామకే వాస్తే ఉన్నారా? మీరు కేవలం ఉత్సాహ విగ్రహాలేనా? ఎందుకు మీరు ఖండించరు ప్రభాకర్ రావు మీద జరుగుతున్న దాడిని? ఎందుకు మీరు రేపు మీకు రాదని గ్యారంటీ ఏమున్నది? ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ల మీద జరుగుతున్న ఈ వికృత దాడి ఏదైతుందో దాని మీద ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎందుకు మౌనంగా ఉంది? ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మౌనంగా ఉంది? ఒక వ్యక్తిని పట్టుకొని, హైలీ డెకరేటివ్ ఆఫీసర్ని పట్టుకొని ఈడియట్ అంటుంటే కూడా ఎవరు మాట్లాడడం లేదేంటి? రేపు మీకు రాదని అనుకుంటున్నారా మీరు? అందుకొరకు నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మా పోలీస్ కొలీగ్స్ను, నా ఆవేదన చెప్తున్నా, ఇది వాస్తవం, కానీ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఇది ఒక ఘోరమైన కుట్రపూరితంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. నేను మళ్ళీ మీరు ఆయన చదరంగంలో ఆయన ప్రతీకారేచ్ఛతో రగిలిపోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. దాంట్లో మీరు ఆఫీసర్లు పావులు కాకండి. మీరు చట్ట ప్రకారం ఏం చేయాలో అదంతా చేయండి, అంతే తప్ప అడ్డదారులు దొక్కి ముఖ్యమంత్రి గారిని కృషి చేయాలనే ప్రయత్నం చేయకండి. చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. ఇవాళ విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్ ముందర 100 మంది పోరాటం చేస్తూ ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్మాల్ మీడియం మైక్రో ఎంటర్ప్రైజెస్ వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు.
ఎందుకోసం చేస్తున్నారు? 15,000 రూపాయల బెంచీలను 33,000 రూపాయలకు కొనుక్కుంటూ 150 కోట్ల స్కామ్ జరిగిందని. కాగజ్ నగర్లో మున్సిపల్ కార్మికులు గత 16 రోజులుగా 6 నెలల నుంచి జీతాలు లేవని పారిశుద్ధ్య కార్మికులు పోరాటం చేస్తూ ఉన్నారు, ఆకలి చావులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద సిట్ వేయండి, వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి. పోలీస్ అధికారులారా మీకు ఏమైనా దమ్ముంటే ఈ 150 కోట్ల స్కామ్ మీద ఇన్వెస్టిగేట్ చేయండి. 9,200 కోట్ల హిల్ట్ స్కామ్ మీద ఇన్వెస్టిగేట్ చేయండి. అంతే తప్ప మీ ఓన్ కొలీగ్స్ మీద ఏ విధంగా మీరు ఇంత థర్డ్ డిగ్రీ పెడతారు? అదేవిధంగా ఈ ట్యాపింగ్ అనేది, నేను మళ్ళీ చివరిగా ఒకటే చెప్తున్నా, ట్యాపింగ్ ఈజ్ లీగల్, చట్టబద్ధంగానే ట్యాపింగ్ జరిగింది. అదేవిధంగా ట్యాపింగ్ రికార్డ్స్ డిస్ట్రాయ్ చేయమని కూడా చట్టమే చెప్పింది. దానికి ఒక రివ్యూ కమిటీ ఉంటుంది, ఆ రివ్యూ కమిటీ అప్రూవ్ చేస్తేనే ఆ రికార్డ్స్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేయబడతాయి. మరి వాళ్ళని కూడా నిందితులుగా చేయండి. ఆనాడు చీఫ్ సెక్రటరీ ఎందుకు నిందితులుగా చేయలేదు? ఆనాడు చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎందుకు నిందితులుగా చేయలేదు? ఆనాడు డీజీపీ ఏం చేసిండు? ఆయన కూడా నిందితులుగా చేయండి. వాళ్ళందరినీ చేయకుండా చిన్న ఉద్యోగిని ప్రభాకర్ రావుని పట్టుకొని ఎందుకు ఇబ్బంది పెడతారు? అందుకొరకు మీకు చేతనైతే రైతుల సమస్యలు పరిష్కరించండి, మీకు చేతనైతే నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇప్పించండి, మీకు చేతనైతే జీవో 46 ఎవరైతే పోలీస్ అభ్యర్థులు ఉన్నారో ఆ జీవో 46 బాధితులందరికీ న్యాయం చేయండి. మీకు చేతనైతే ఎన్నో, ఇప్పుడు కాంట్రాక్టర్లు బిల్లు రాక ఏడుస్తున్నారు, 20% ఇచ్చినా కూడా మా బిల్స్ వస్తలేవు, లంచం ఇచ్చినా వస్తలేవు అని అంటున్నారు. వాటి మీద సిట్ వేయండి, వాటి మీద ఇన్వెస్టిగేట్ చేయండి. అంతే తప్ప నిజాయితీ నిబద్ధతో పనిచేసిన అధికారులను వేధించొద్దని, అదేవిధంగా తెలంగాణ ప్రజలు మీరు ఇట్లా కుట్రలు చేసుకుంటూ కూర్చుంటే ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చోరు. మా మౌనం మా బలహీనత కాదు. మేము మళ్ళీ చెప్తున్నాం, రాబోయే రోజుల్లో తెలంగాణ అగ్నిగుండం అయితే ఇట్లా కుట్రలు చేసుకుంటూనే ఉంటే, ఆల్రెడీ మీకు పంచాయతీ ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పిండ్రు, రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీకు బుద్ధి చెప్తారు, రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్తూ మరొకసారి మరి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.